ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి డే 87 అనమాట. మనకి టికెట్ టు ఫినాలే సెకండ్ కంటెండర్ని సెలెక్ట్ చేయడము అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ పర్సన్ విన్ అవుతాడు, ఇంకో అసలు ఆడే పర్సన్కి బ్లాక్ బ్యాచ్ వస్తుంది అని చెప్పేసి. సో మనం ఒకటే అనుకుంటే ఇంకొకటి జరిగింది అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈరోజు గేమ్ వచ్చేసి అక్కడ అంటే మనకి గబ్బర్ సింగ్ అనే సాంగ్ తోటి మనకి డే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏంటనన్నా అంటే ఇక్కడ మనకి అవినాష్ తేజ అందరూ దారుణంగా డిస్కషన్ చేసుకుంటారు. ఏంటని అంటే తేజ అంటారు అందరు దారుణంగా దొరికిపోయారు, బయట నుండి వాళ్ళు వచ్చి మన వైల్డ్ కార్డ్ వాళ్ళు మనకి ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు అందరూ వచ్చి నామినేషన్ చేసే ఎపిసోడ్ ఉంది కదా, అప్పుడు వాళ్ళందరూ బయట నుండి చూసేసి వచ్చేసి మీరు ఇది డిస్కషన్ చేసుకున్నారు, సో మీరు ఇలా మాట్లాడారని చెప్పేసారు కదా. వాళ్ళ క్యారెక్టర్స్ అనేది బయటపడ్డాయి. అప్పటి నుండి ఎవరిదాలు ఇండివిజువల్గా ఆడుతున్నారు, ఎవరిది వాళ్ళ అన్నట్టుగా ఉంటున్నారు అని చెప్పేసి తేజ అండ్ అవినాష్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి అంటే మనకి కన్ఫెషన్ రూమ్లో ఉంటారు ప్రియాంక జైన అండ్ మనకి మానస్ ఇద్దరు. నిన్న కొంచెం డిఫరెంట్గా చూపించారు కానీ ఈరోజు నార్మల్గా ఇంట్లోనే అన్నట్టుగా ఉంచారు. మనకి ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరు స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఏ గేమ్స్ అనేది ఇక్కడ వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయాలి. చాలా బాగా ఆడారనమాట. హెడ్ షోల్డర్ నీస్ అండ్ టోస్ బదులు బాటిల్ అన్నట్టు. అక్కడ వచ్చేసి లాస్ట్కు ప్రేరణ అండ్ నబిల్ ప్రేరణ ఉండే వాళ్ళని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు. ఇద్దరు పర్సన్స్ని టికెట్ కంటెండర్షిప్కి పర్సన్స్ని ఎవరిని గేమ్కి ఆడాలి అని చెప్పేసి వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని నబిల్ కొంచెము ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అండ్ ప్లస్ ప్రేరణ అని చెప్పేసి ఇద్దరు ప్రేరణ అండ్ నబిల్ని చెప్తారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఇంకా ఇద్దరే కాదు నలుగురిని అని చెప్పేసి చెప్పాక వాళ్ళు మళ్ళీ వాళ్ళని డిస్కషన్ చేసుకుంటారు హౌస్మేట్స్ అందరూ. సో మేము ఆడని వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాము, మాకు కూడా ఛాన్స్ రావాలి అని చెప్పేసి అందరూ ఒకరిదొకరు మాట్లాడుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటనన్నా అంటే విష్ణుప్రియ వచ్చేసి మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పేసి చెప్తుంది ప్రియాంక అండ్ మానస్కి. సో వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని మనకి పృథ్వీ అండ్ అవినాష్ని ఇద్దరిని సెలెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి అంటే ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి సూడోకో ఉంటుంది. మనకు తెలిసిందే కదా, సూడోకో అంటే మనం ఎటు నుండి కౌంట్ చేసినా కానీ మనకు ఆ నెంబర్ అనేది ఈక్వల్ నెంబర్ అనేది రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 15 నెంబరు 15. సో ఫస్ట్ అందరు ఆడతారండి. ఆడితే ఎవరికి కరెక్ట్గా రాదు. నబీలు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఫస్ట్ పోయి బెల్ కొట్టేశాడు, తర్వాత పృథ్వీ పోతాడు. సో వాళ్ళు ఆల్రెడీ బెల్ కొట్టేశారు కాబట్టి వాళ్ళది రాంగ్ ఉంటుంది. నబిల్ది వచ్చేసి 4 టైప్స్ కరెక్ట్ ఉంటుంది, 4 టైప్స్ రాంగ్ ఉంటుంది. పృథ్వీది వచ్చేసి 6 టైప్స్ కరెక్ట్ ఉంటుంది, 2 టైప్స్ రాంగ్ ఉంటుంది. సో అక్కడ ఎవ్వరు బజర్ మోగే టైంకి ఎవ్వరు కరెక్ట్గా పెట్టలేదు కాబట్టి నేను ఒక క్లూ ఇస్తున్నాను అని చెప్పేసి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు. మిడిల్లో 5 నెంబర్ ఉంటుందన్నమాట. ఇంకా మనం చుట్టూ ఏ టైప్గా చూసినా కానీ 15 నెంబర్ వచ్చేటట్టుగా యాడ్ చేస్తే 15 వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. అక్కడ వచ్చేసి అవినాష్ అనేది కరెక్ట్గా పెడుతూ ఉంటాడు. అక్కడ గౌతమ అండ్ తేజ చూస్తూ ఉంటారు. మానస్ వాళ్ళిద్దరిని దూరం పంపించేస్తారన్నమాట. సో తర్వాత అన్నాక తేజ వచ్చేసి కూర్చుంటాడు. తనది అయిపోయింది అని చెప్పేసి అవినాష్ బెల్ తీస్తాడు. కరెక్ట్ అయినా కాదా చెప్పింటే సరే నువ్వు ఇది కొట్టు బెల్ అని చెప్పేసి మన మానస్ చెప్తాడు అన్నట్టు. సో బెల్ కొడతాడు. అక్కడ అవినాష్ ఫస్ట్ కరెక్ట్గా పెడతాడు, ప్లస్ ఫస్ట్ బెల్ కొడతాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నబీల్ అంటాడు అన్నట్టు, నీకు హెల్ప్ చేశారా, అక్కడ తేజ ఉన్నాడు కదా, అందరు దగ్గరగా ఉన్నారు కదా, అందరు హెల్ప్ చేశారా లేదంటే తేజ హెల్ప్ చేశారా అంటే ప్రియాంక అండ్ మానస్ అంటారు ఎవరు హెల్ప్ చేయలేదు, మేము ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి చెప్తారు. మా కాన్సన్ట్రేషన్ అంతా పృథ్వీ పైన ఉంది, పృథ్వీ దూరం ఉన్నాడు కదా అని చెప్పేసి చెప్తాడన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి వినరా అయింది మనకి అవినాష్ అండి. తర్వాత నబిల అండ్ అవినాష్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు ఆ మ్యాటర్ గురించి. నబిల్ అనడం చాలా తప్పు. ఎప్పుడు మనిషి కనిపించి అమాయకంగా తెలివిలేనట్టు కనిపించినంత మాత్రాన వాళ్ళు ఎవరు పైకి రారు అన్నట్టుగా ఉండకూడదు కదా. సో అది కరెక్ట్ అనిపించలేదు. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి మధ్యలో ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. చాలా కామెడీ చేశారు. అవినాష్, తేజ, రోహిణి చాలా బాగా ఆడారు. గౌతమ్ కూడా చాలా బాగా చేశారు అనమాట. సో సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి నేర్పుగా సాగు స్కోర్ని పొందు అని చెప్పేసి ఈ టాస్క్ వచ్చేసి మనకి లాస్ట్ టైం అందరికీ ఒకేసారి పెట్టారు. అమ్మారు పల్లవి ప్రశాంత్ వాళ్ళందరికీ ఏంటనంటే అప్పుడు టైం పెట్టారనుకుంటా. ఏంటనంటే ఒక మన
అంటే క్రికెట్ పిచ్లా ఉంటుంది బోర్డు పైన. సో అక్కడ పాయింట్స్ ఉంటాయి, అవుట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయన్నమాట. దానికి ఆర్క్ లాగా ఒకటి ఉంటుంది, హ్యాండిల్ని పట్టుకొని మనము బాల్స్ అనేది అందులో వేయాలి. ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ ఫస్ట్ ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి బాక్సెస్ ఇచ్చేసి అందులోంచి ఒక్కొక్క బ్యాగ్ని తీసుకోమన్నారు. ఈ గేమ్కి సంబంధించి బాల్స్ అనేవి అందులో ఉంటాయి అన్నట్టు. ఏంటన్నా అంటే అవుట్ స్లాట్లోకి వెళ్తే వాళ్ళు అవుట్ అన్నట్టు, గేమ్ నుండి బయటికి వెళ్ళిపోవాలి. తర్వాత కింద పడిపోయిన బాల్ని యూజ్ చేసుకోరాదు. ఎన్ని బాల్స్ అయితే ఇచ్చారో అన్ని బాల్సే అనమాట. ఫస్ట్ వచ్చేసి నబీల్ ఆడతాడు. నబీల్కి 4 బాల్స్ వస్తాయి, 24 రన్స్, అంటే అన్ని 6లోనే వేశాడు. సెకండ్ వచ్చేసి పృథ్వీ, తనకు వచ్చేసి 5 బాల్స్ 30 రన్స్ వస్తాయి. థర్డ్ వచ్చేసి 6 బాల్స్ ప్రేరణకి 30 రన్స్. ప్రేరణ కొంచెం ఆలోచిస్తే బాగుండు అనిపించింది. తన ఫోకస్ అంతా 6 మీద ఉండే. సో బాల్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఉన్నటువంటి పాయింట్స్లో వేద్దామని ఆలోచించి వేస్తే బాగుండు. ఆ ఆలోచన అనేది అవినాష్ చేశాడండి. పడిపోతుంది అన్న టైంలో 1 పాయింట్ ఉన్న దగ్గర బాల్ వేసేసాడు చాలా తెలివిగా. సో తనకి 8 బాల్స్ కాబట్టి 43 రన్స్ వచ్చాయి. చాలా బాగా ఆడాడు అవినాష్ కూడా. సో ఇక్కడ అండి ఈ ఛాలెంజ్లో కూడా మనకి అవినాష్ విన్ అయిపోయాడు. ప్రియాంక మానస్కి స్పెషల్ పవర్ అనేది ఉంటుంది. అక్కడ బ్యాగ్ స్పెషల్గా ఇంకొక బ్యాగ్ ఇచ్చేసి అందులో 2 బాల్స్ ఇచ్చారు. అందులో ఆ 2 బాల్స్ని ఎవరైనా 3 మెంబర్స్కి అన్నా ఒకరికి ఇవ్వాలి ఆ 2 బాల్స్, మళ్ళీ వాళ్ళు వేయాలన్నట్టు. సో ఏంటని అంటే వాళ్ళు పాయింట్స్ని చూసుకొని డిస్కషన్ చేసుకొని, సో వాళ్ళు ఎవ్వరికి ఇవ్వరా అండి. చాలా బాగా అనిపించింది ఆలోచన విధానము. వేరే వాళ్ళు వస్తే ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ మానస్ చాలా బాగా ఆలోచించాడు, చాలా బాగా అనిపించింది. ప్రియాంక కూడా చాలా బాగా మాట్లాడింది ఆ విషయంలో అయితే. సో ఇంకా వచ్చేసి మనకి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారు కంటెంట్ బ్యాచ్ ఎవరికి ఇస్తా అనుకుంటున్నారు, బ్లాక్ బ్యాచ్ ఎవరికి, స్టార్ బ్లాక్ బ్యాచ్ ఎవరికి అని. సో యాజ్ యూజువల్ మనకి అవినాష్ 2 ఛాలెంజ్లు విన్ అయ్యాడు కాబట్టి అవినాష్కి ఇచ్చారు. బ్లాక్ బ్యాచ్ వచ్చేసి అండి నబీల్కి ఇచ్చారండి. నేను పృథ్వీకి ఇస్తే బాగుండు అని అనుకున్నాను, బట్ నబీల్కి ఇచ్చారు. నబీల్ ఇంకా మనకి ఏ ఛాలెంజెస్ ఆడడానికి వీలు లేదు. సో ఇంకా తను అవుట్ అన్నమాట. తర్వాత గేమ్ అంతా అయిపోయాక అవినాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవినాష్ కన్నా ఎక్కువగా తేజ ముఖంలో ఎక్కువగా సంతోషం అనేది కనిపించింది. సో ఎవరైనా అంతే కదా అండి, మనము ఫ్రెండ్స్ అన్నప్పుడు వాళ్ళు ఒక విన్నంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటి అని అంటే వాళ్ళని ఎంటర్టైనర్స్ మీరు ఏం చేయలేదు అని చెప్పేసి నామినేషన్ కూడా చేశారు కదా. సో వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అనేది ఉన్నది. కండబలమే కాదు బుద్ధిబలం కూడా ఉండాలి అని అంతే, ఇందుకే కాబోలు. సో ఇది ఫ్రెండ్స్, ఇక రేపు ఎలా ఉంటుందో, రేపు ఫైనల్. నాకు తెలిసి వితిక అండ్ పునర్నవి వచ్చారు. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉందాం ఇంకా మరి.